మైలార్ మల్లన్న లేదా ఖండోబా దేవుడు, శివుని మరో అవతారం. అసలు ఇలాంటి అవతారం ఒకటి ఉందనైతే నాకు మొదటిసారిగా ఇప్పుడే తెలిసింది. ఇది చాలా పాతకాలం నాటి దేవాలయం. ఎన్నో కోనేరులు ఉన్నాయి అక్కడ, వాటిని కుండాలు అని అంటారు. ప్రస్తుతం అయితే మనం ఒక 3 కుండాలు మాత్రమే చూడగలుగుతాము. మనం వెళ్ళగానే మనకు కనిపించేది జ్యోతిర్లింగ దేవాలయం. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు ప్రధానమైనటువంటి దేవాలయం వస్తుంది. దీనికి 2 వైపుల ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అన్నప్రసాదం పెట్టేటువంటి ప్రాంతం. అంటే ఆలయ దర్శనం అయ్యాక ఇక్కడ అన్నప్రసాదం తీసుకొని బయటకు వస్తారు. ఇంకా ప్రధాన ద్వారం ముందుంటుంది. తెలంగాణలో కొమరెల్లి మల్లన్న ఎలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రదేశమో కర్ణాటకలో ఇది కూడా అంతే. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి ఇక్కడికి దర్శనానికి వస్తుంటారు భక్తులు. ఇక్కడికి ఛత్రపతి శివాజీ వచ్చి శివలింగానికి రక్తాభిషేకం చేసినట్టు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి అక్కడ దేవాలయం లోపల ఛత్రపతి శివాజీ బొమ్మ కనిపిస్తుంది. భక్తులు ప్రదర్శన చేసేటప్పుడు పసుపు చల్లుకుంటూ చేస్తుంటారు. ఇది దేవాలయం యొక్క ప్రధానమైనటువంటి ద్వారం. దీని పైకి ఎక్కితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పైకి ఎక్కడానికి కూడా ఒక చాలా సన్నని మార్గం గుండా, చాలా ఏటవాలుగా ఉన్నటువంటి మెట్ల గుండా పైకి ఎక్కాల్సి ఉంటుంది. దీని పురాణ కథ ఏంటంటే, పూర్వం మల్లాసుర, మణికాసుర అనే 2 రాక్షసులు ఉండేవాళ్ళు. వారు బ్రహ్మదేవుని దగ్గర వరం పొందుతారనమాట. వరం పొందిన తర్వాత భూలోకం మీద ఉన్నటువంటి మానవుల్ని, అదేవిధంగా సాధువుల్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది తీర్థకుండం. ఇది దేవాలయం పూర్తిగా బయటకు వచ్చినాక ఉంటుంది. అది దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇంకొక కుండం వస్తుంది. దానినే తెప్పెడ కుండం అని పిలుస్తారు. తర్వాత దేవతలందరూ కలిసి ఇంద్రుడు, అదేవిధంగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా అతన్ని మేము ఏమి చేయలేము అని చెప్పగానే తర్వాత శివుడి దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడు శివుడు మార్తాండ భైరవ అవతారాన్ని ఎత్తి అదేవిధంగా మల్లన్న లేదా ఖండోబ మల్లన్నగా అక్కడికి వస్తాడు. తర్వాత మనం 3వ కుండం చూస్తాము. దాని పేరు అమృత కుండం. ఖండోబ మల్లన్న దేవతాగణంతో వస్తాడు. నంది మీద వచ్చి ఆ 2 రాక్షసుల్ని చంపవేయడం జరుగుతుంది. దేవాలయ గోడల మీద ఉన్నటువంటి చిత్రం. ఇప్పుడు మనం వెళ్ళే గుడి దక్షిణ కాశీ జ్యోతిర్లింగ. లోపల అద్భుతమైనటువంటి బావి ఉంది. చాలా పరిశుభ్రమైనటువంటి నీళ్లు. అసలు లోపలికి దిగుతుంటేనే ఒక రకమైనటువంటి